మాట. మరి ఇంతటి శక్తి ఇలా వస్తుందయ్యా! మరి ఇంతమంది వచ్చారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి అంతమందికి నువ్వు ఎలా తిండి పెడతావంటే, ఆ గాయత్రి మాతనే అడుగుదాం అని చెప్పి ఆయన బ్రహ్మగారిని, వరుణదేవుడిని మనసులో ప్రార్థించారనమాట. గాయత్రి శక్తి ద్వారా ఆయనకి ఏ భగవత్ స్వరూపం పిలిస్తే పలుకుతాడు. వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహానుభావ, వరుణదేవ నమస్కరించి, ఇంతమంది వచ్చారు మన ఆశ్రమంలో, నీ అనుగ్రహం చేత మరి వర్షాలు కురిపిస్తావంటే, లేదయ్యా, జనాలందరూ కూడా ఇటువంటి క్షామానికి కారణం ఏమిటో తెలుసా? మనుష్యులందరిలో కూడా ఒక స్వార్థ బుద్ధి ప్రవేశించింది. తప్పుడు జీవనం లేనంత కాలం వర్షాలు కురుస్తాయి. ఎప్పుడు వర్షాలు కురవవలసిన సమయానికి కురవడం లేదో, కురవకూడని సమయంలో కురుస్తున్నాయో, అప్పుడు మనుషుల్లో స్వార్థ జీవితం, స్వార్థపూరితమైనటువంటి జనాలు ఎక్కువైపోయినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయ్యా. కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ, బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ, నేను వర్షాలు కురిపించకూడదు. జనాలకి ఇటువంటి పరిస్థితి తెలిసి రావాలి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటువంటి జనాలు పెరిగిపోయినంతకాలం ఇటువంటి పరిస్థితులు తప్పవు. జనాల్లో ఒకటి సొమ్ము తిని వాడినే మోసం చేద్దామనేటువంటి బుద్ధులు ఎక్కువ ప్రేరేపణ అయిపోతున్నాయి. కాబట్టి నేను వర్షం కురిపించనయ్యా అని చెప్పారనమాట. కాబట్టి నువ్వు కోరుకున్నావు, నువ్వు తపస్సు చేసావు, నీకు మాత్రం నేను అనుగ్రహించాలి తప్పదు. కాబట్టి ఏం చేయమంటావు? వర్షాలు మాత్రం కురిపించను నేను. అది మహానుభావుడు ఆజ్ఞ. తప్పకుండా మహానుభావ. సరే, నువ్వు కోరావు కనుక నీ ఆశ్రమంలోనే ఒక గుండం, నీ చేతులతో ఒక గుంట తవ్వు. ఆ గుంటలో నేను నా శక్తి నిక్షేపం చేస్తాను. ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే, ఎంత క్షామం వచ్చినా సరే, ఈ గుంటలో నీరు మాత్రం ఇంకిపోవన్నమాట. ఆ వరాన్ని నీకు ప్రసాదిస్తాను. తప్పకుండా మహానుభావం అని చెప్పి తను ఒక గుంటను తవ్వాడనమాట. ఆ గుంటలో వరుణ శక్తి నిక్షేపం చేస్తే, ఆ నిక్షేపం చేసినటువంటి కారణం చేత ఈ యొక్క గౌతమ మహాముని తన భార్య అహల్యాదేవి ఇద్దరు కూడా ఆ గుంటలో నీటి ద్వారా విత్తనాలు జల్లి వీళ్ళందరికీ పంటలు పండించి ఎంతో షడ్రశోపేతమైన విందులతో భోజనం పెట్టారనమాట. ఒకరి కాదు, ఇద్దరు కాదు. ముందు ఒకరిని పిలిస్తే వాళ్ళ తరపున బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి ఆశ్రమంలో ఉన్నారనమాట. పైగా ఏదో ఉచిత అన్నదానం పెట్టినట్టు ఏదో ఒక పప్పు కూర పెట్టి చేతులు కడిగేసుకోవాలి. ప్రతి నిత్యము కూడా షడ్రసోపేతమైనటువంటి విందే. మహాధనవంతుడైనటువంటి ధనవంతుడికి వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా అతను ఏమేమి భోజన పదార్థాలు చేస్తారో, విందు పదార్థాలు భోజనం చేస్తారో అవన్నీ వండి పెట్టారనమాట. ఎవరికి ఏ పదార్థాలు తినాలనుంది, ఎవరికి ఏం కావాలి, ఈ రకానికి ఈ వృద్ధుడికి ఏ రకంగా వంట కావాలి, ఆ పిల్లవాడికి ఏ రకంగా వంట చేసి పెట్టాలి, ఈ యవ్వనవతికి ఏ రకం వంట కావాలని చెప్పి కనుక్కుని మరి ఏ వంట తింటామమ్మా నీవు ఇవ్వాలని చెప్పి కనుక్కుని కోరి మరీ భోజనాలు వడ్డించాడు ఇతని భార్య అహల్యాదేవి. అంతా తిన్నారన్నమాట. 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరములు వీళ్ళందరినీ పోషించాడు. 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు పోషించాడు అనమాట. 10 సంవత్సరాలు ఎవ్వరికి ఎటువంటి పని చేయవలసినటువంటి అవసరం లేదు, ఎటువంటి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, ధనం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గౌతమ మహాముని నీడలో బతుకున్నారు వీళ్ళందరూ. ఆయన అండ చూసుకుని చాలా అంతా కూడా గడిపేస్తారనమాట. కాలం గడిచిపోతూ ఉండగా వీళ్ళలో బాగా తిని బక్క చిక్కిపోయిన పని కొద్దిగా బలం వచ్చింది కదండి. బలం వచ్చేసరికి ఇటువంటి బుద్ధులు ఉంటాయి కాబట్టి బ్రహ్మదేవుడికి అంతటి వాడికి, పరమేశ్వరుని వారికి ఆగ్రహం కలిగిందనమాట. ఒకానొక సందర్భంలో ఏం జరిగిందయ్యా అంటే, చక్కగా వీళ్ళందరూ కలిసి గౌతమ మహాముని మీద నిందలు వేయడం ప్రారంభించారు. ఏమి నిందలంటే, ఎందుకు మనకు పెడుతున్నాడు అనుకున్నా, వెనకాల ఏదో బాగా నిండుగా కుండ ఉంది ఆయనకి, అది రోజు పెరిగిపోతూ ఉంటే ఎలాగైనా సరే అరగ తీసుకోవాలి కదా దాన్ని. అది అరగ తీసుకోవడం కోసం మనకి అందరికీ భోజనాలు పెడుతున్నాడు. ఆయన దగ్గర ఏదో గొప్ప మని ఉంది. ఆ మనిని, శక్తిని అందరికీ చెప్పకుండా ఉండడం కోసం అందరికీ భోజనాలు పెట్టేస్తున్నాడు అనమాట. కాబట్టి మన జనాల ప్రవర్తన చూడు ఎలా ఉంటుందో. ఎవరికైనా పిలిచి అన్నం పెట్టారనుకోండి, తిన్నంతసేపు బాగానే ఉంటారు. వాడు తిని అరిగిపోయిన తర్వాత నేను పిలిస్తే పెట్టాడా ఏంటి, ఆయనకి ఎక్కువ ఉండి పెట్టాడండి అని అన్న కడుపు నిండిపోయినంత వరకు, కడుపు నిండినంత వరకు బాగానే ఉంటాడు. వాడికి నిండిందా కడుపు, పెట్టిన చేతినే నరికే రకం వాళ్ళనమాట. కాబట్టి మనలోనే, మన చుట్టుపక్కల ఎంతమంది ఉండరండి ఇటువంటి వాళ్ళు. మనకి ఎక్కడో గౌతమ మహాముని జీవిత చరిత్ర అక్కడ మన చుట్టుపక్కల వాళ్ళే మనల్ని నమ్మి నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నటువంటి వాడు కూడా మనల్ని మోసం చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, బంధుమిత్రులు ఎక్కువ ఉంటారనమాట.
యథార్థానికి బంధువులు అనే పేరు ఎందుకు ఉంటారంటే వాళ్ళు పొడిచి 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 చంపుతారు కాబట్టి రా బంధువులు యథార్థానికి వాళ్ళు. బంధువుల కంటే కష్టాలు ఉన్నప్పుడే మనల్ని ఇంకా పొడవాలనిపిస్తుందేమో వాళ్ళకి. కాబట్టి అందరి బంధువులు అలా ఉంటారని కాదు, అందరూ అలా ఉంటారని కాదు. ప్రాణం ఇచ్చేటటువంటి స్నేహితులు కొంతమంది ఉంటే వీళ్ళలో ఎక్కువ భాగం వీళ్ళే ఉంటారనమాట. కాబట్టి ఈ గౌతమ మహాముని అందరికీ భోజనాలు పెట్టారు. నిదానంగా వీళ్ళలో బాగా తిరిగి కండలు తిరిగి ఉన్నారో ముళ్ళు బోష్టంగా వచ్చిందేమో గౌతమ మహాముని మీద నిందలు వేయటం మొదలుపెట్టారనమాట. ఊరికే పెట్టాడేమిటి, మేము ఆ వంట చేయటంలో కూడా సహాయం చేసాం, నేను ఉల్లిపాయలు కత్తిరించాను, నేను వంకాయ కత్తిరించాను, నేను బియ్యం అంతా కడిగి పెట్టాను, అసలు ఆయన లేకపోతే వీళ్ళందరికీ తిండి ఎక్కడి నుంచి వచ్చిందండి, నేను ఆ పొలానికి వెళ్ళి విత్తనాలు వేసింది నేనే, మొన్న కూడా నేను సహాయం చేశాను, నేను నిన్న కూడా వచ్చి గంజి వార్చాను, ఆయన ఒక్కడే చేశాడేమిటి అనే లక్షణాలు నిదానంగా ప్రేరేపణ చెందినాయి. మనసులో భావన పెరిగినాయి అనమాట. ఒకసారి గౌతమ మహాముని భార్య నీళ్లు తీసుకోవడానికి వస్తే, ఆగమమ్మ నువ్వు ముందు నీళ్ళు తీసుకుంటావేమిటి అని ఆవిడ పక్కకు దోసేశారనమాట. ఆవిడ కొద్దిగా మాట చెప్పిందనమాట, ఏమయ్యా నేను మీ అందరికీ భోజనం ఉండి పెట్టడానికి నీళ్ళు తీసుకోవడానికి ముందు వెళ్తుంటే నన్నే దోసేస్తారా, ఇంతకాలం మీకు భోజనం పెట్టాను, ఇంతకాలం మిమ్మల్ని అందరినీ పోషించామే, ఆ కృతజ్ఞత ఉండక్కర్లేదంటే, ఓహో అంటే నీ దయాదాక్షిణ్య వల్ల మేము బతుకుతున్నాం, మాకు గతి లేక వచ్చామనుకున్నామా మీ ఆశ్రమానికి అని ఆవిడతో అన్నారన్నమాట. పర్వాలేదులేనైనా అని ఆవిడకి చాలా నిదానస్థంగా నమస్కరించి, మీరు అందరూ నీళ్ళు పట్టుకున్న దాకా నీళ్ళు పట్టుకుని చెప్పి నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయిందనమాట. పక్కనే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, గౌతమ మహామునికి బాగా అహంకారం పెరిగిపోయిందనమాట. ఎందుకంటే అతనికి గాయత్రి మాత దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందని ఒళ్ళు కొవ్వి మన చేత ఈ పనులన్నీ చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే అతని తపశ్శక్తిని మొత్తం నశింపజేద్దాం. మనం ఏదో రకంగా అతని చేత పాపం చేయించేద్దాం. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే, వీళ్ళు సామాన్యులేం కాదండి, వీళ్ళు వేదాన్ని చదువుకున్నారు, కొంత శక్తి ఎంతో కొంత వీళ్ళలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన చేశారంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళ శక్తిని ఉపయోగించి ఒక మాయా గోవుని సృష్టించారు. ఆవుని, అది ఆవు కాదు నిజానికి, ఒక మాయా ఆవు అనమాట, మాయా గోవు. మాయా గోవుని సృష్టించి ఈ గౌతమ మహాముని పెంచుతున్నటువంటి ఒక పొలాల్లోకి పంపించారన్నమాట. ఆవు సామాన్యంగా ఆవు వస్తే ఏం చేస్తుంది, మహా అయితే కొన్ని గరిక తింటుంది, ఆ పక్కన ఉన్నటువంటి ఆకులు అవి తింటుందన్నమాట. కానీ మాయాగోవు కదా, అది వచ్చి రావడం అనే పొలాలు మొత్తం నాశనం చేస్తుందన్నమాట, పరిగెడుతోంది. సరే గౌతమ మహాముని కూడా చూస్తారు, ఆవు కదా అది చిన్న శబ్దం చేస్తే పోతుంది, సరే నీళ్లు చల్లితే వెళ్ళిపోతుంది. అది ఆవుకి పెద్ద కర్ర తీసి కొట్టాల్సిన పనే ఉందని చెప్పి పక్కన చిన్న దర్భబలు తీసి ఉషో అని దాని మీద వేశారనమాట. ఆ దర్భ వేసేసరికి మాయాగోవు కదా, అది అక్కడికక్కడ దర్భకి ఒంటికి తగిలి గిలగిలా కొట్టుకుని రక్తం కక్కుని అక్కడ చనిపోయిందనమాట. అరే రే ఎంత పని జరిగిపోయింది, నేను అసలు ఏం చేసిన పని కూడా ఏమి లేదు, దర్భ వేశాను దాని మీదకి, దానికి గోవు చనిపోయిందని చెప్పి ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆలోచించుకునేసరికల్లా చుట్టుపక్కల ఋషులందరూ వచ్చేసారు. ఈ చుట్టుపక్కల బ్రాహ్మణులందరూ వచ్చేసారు. వచ్చేసి, ఏమయ్యా బుద్ధి లేదు, బ్రాహ్మణ పుట్టక పుట్టావు, గోవుని చంపేశావు, కాబట్టి గోహత్య మహాపాపం దక్కింది, నీ చేతితో భోజనం తినటమే మహాపాపం, ఇంతకాలం ఆ పాపం తిన్నాము, నీ వంటి దుర్మార్గుడి చేత మేమంతా ఇన్ని రోజులు అన్నం పెట్టించుకుని తిన్నాము, మాకెంత పాపం తగిలిందో, నీ వంటి ముఖం వాడి చూడటం కూడా మహాపాపం. ఎవరండి ఆయన గనక 10 సంవత్సరాలు పెట్టి పోషించాడు వీళ్ళందరినీ కూడా, అంతటి మహానుభావుడి మీద వీళ్ళందరూ ఇప్పుడు నిందలు వేశారు. నిజంగా పాపం ఆయనే తలుచుకుంటే తపశ్శక్తి ద్వారా ఏమి జరిగిందో తెలుసుకోగలడు అనమాట. ఆయన వీళ్ళందరినీ శపించగల శక్తి వాళ్ళకు ఉంది. కానీ ఆయన మనసులో ఉండిపోయింది, నా వల్ల గోవు అనవసరంగా చచ్చిపోయింది, నేను దర్భ వేయకుండా ఉంటే బాగుండేదని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. నిజమే, నా వల్ల గోవు చనిపోయిందని చెప్పి ఆయన ఏమాత్రం ఆలోచన కానీ ఏమీ లేదనమాట. దుర్మార్గుడు అని చెప్పి ఆయన్ని మెడపట్టి బయటికి గంటేశారు. ఆయన ఆశ్రమం నుంచి ఆయనే తరిమేశారనమాట. తరిమేసేసి, నువ్వు నీ భార్య దిక్కునోడు చెప్పుకోండి, నీ వంటి దుర్మార్గుడు ఇటువంటి ఆశ్రమంలో ఉండడమే మహాపాపం అని చెప్పి ఆయన ఆశ్రమం నుంచి ఆయన తరిమేశారనమాట. అహల్యాదేవితో కలిపి గౌతమ మహాముని వచ్చేశారు బయటికి. వచ్చేసిన తర్వాత ఎంతకాలం అండి వీళ్ళ పరిస్థితి ఎంతకాలం చెందుతాయి. ఈయన ఎప్పుడైతే ఆశ్రమం నుంచి బయటకు వచ్చారో యథాప్రకారం అంతటి మహాశక్తి సంబంధం బయటికి వెళ్ళిపోయాడు కనుక కొన్ని రోజుల్లోనే పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. మళ్ళీ కాలచక్రం కదండి, తిరుగుతా వచ్చి ఏ సందర్భంలో వీళ్ళందరూ వచ్చారు అదే సందర్భానికి వీళ్ళందరూ ఏర్పడ్డారన్నమాట. మళ్ళీ తిండి పడలేక ఒకరినొకరు పీకు తినే స్థితి ఏర్పడిపోయింది. ఎక్కడా నీరు లేవు,